జేఈఈ అడ్వాన్స్ లో సంచలన ఫలితాలతో మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది శ్రీ చైతన్య. సౌత్ ఇండియా నెంబర్ 1 గా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 4, 9, 10 ర్యాంకులతో ముందంజలో శ్రీ చైతన్య. రాష్ట్రంలో పంచాయతీల్లో పన్నులు సక్రమంగా వసూలైతే గ్రామాల్లో రోడ్లు, తాగునీరు, చెత్త వంటి సమస్యలేవీ ఉండవని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీలకు పన్నులు చెల్లించకుండా మొండి బకాయిలు పెట్టిన పరిశ్రమలు, విద్యా సంస్థలపై ఆయన సమీక్ష నిర్వహించారు. పంచాయతీ అధికారులు టెలికాన్ఫరెన్స్ ద్వారా పన్నుల వసూలుపై మాట్లాడారు. కొన్ని చోట్ల పరిశ్రమల యజమానుల నుంచి రాజకీయ ఒత్తిళ్లు వస్తున్నట్లు చెప్పారు. పంచాయతీలకు వివిధ రకాల పన్నుల ద్వారా 5,400 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని, సరిగ్గా వసూలు చేస్తే ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉండవని పవన్ అన్నారు. లాభాలొచ్చే సంస్థలు పన్నులు చెల్లించకపోతే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని అధికారుల్ని ప్రశ్నించారు. రాజకీయ ఒత్తిళ్లకు తలగొద్దని, అవసరమైతే దీనిపై సీఎంతో పాటు మంత్రివర్గంతో మాట్లాడతారని స్పష్టం చేశారు. పన్ను వసూళ్లపై పల్స్ సర్వే మాదిరిగా 3 రోజులు వరుసగా డ్రైవ్ చేయాలని ఆదేశించారు. ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్స్ 13 కోట్లు కట్టారు. ఆ లెక్కల్లో చూస్తే ప్రాపర్ అసెస్మెంట్ చేస్తే కనీసం తక్కువలో తక్కువ అన్ని పరిశ్రమలు కనుక పే చేస్తే నాకు తెలిసిన ఫిల్టర్ బెడ్స్ ఇష్యూ ఉండదు ఆ ఏరియా వరకు. వాళ్ళేమో డబ్బులు కట్టరు, మనమేమో అధికారులేమో రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, లేదంటే ఇబ్బందులు కావచ్చు, భయాలు కావచ్చు. కానీ మనం వదిలేయటం వల్ల జనం సఫర్ అవుతున్నారు, పంచాయతీలు సఫర్ అవుతున్నాయి, చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. అండర్ అసెస్డ్ కింద ఈ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. విద్యా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్ తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ అసెస్. లేని డబ్బుని సృష్టించలేము. ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, ఐ థింక్ సమ్ ట్యాక్సులు కట్టట్లేదు వీళ్ళు. మీరు యూ డూ రీఅసెస్మెంట్. మీరు 1 డే మీరు వాటర్ ఆడిట్ ఎలా చేశారో, పల్స్ సర్వే ఎలా చేశారో, డోంట్ డూ ఇట్ ఇన్ 1 డే, డూ ఇట్ డ్రై ఫర్ 3-4 days. మళ్ళీ మీరు రేపొద్దున మిస్ అవ్వద్దు అనే పదం లేకుండా చూడండి. అది రేపొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినా, రేపొద్దున కేబినెట్ లో మాట్లాడినా అది మా నిర్ణయం మేము తీసుకుంటాం. కానీ వీళ్ళెవరు ట్యాక్సులు కట్టట్లేదు అనేది పబ్లిక్ అయితే తెలియదు. ఒకవైపు పబ్లిక్ నేమో వేధిస్తున్నాం, మీరు ట్యాక్సులు కట్టాలి, ట్రాఫిక్ వెళ్తుంటే చలాన్లు కట్టేస్తాం, చలాన్లు కట్టాలి ఇచ్చేస్తున్నాం. కానీ ఇంత డబ్బులు సంపాదిస్తా కనీసం వీళ్ళు ట్యాక్సులు కట్టకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం. యాజ్ ఎ గవర్నమెంట్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ అఫీషియల్స్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్, please you take the needful actions, sir. Make sure everyone is accountable.